బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు జీవన్ రెడ్డి. తర్వాత ఏ పార్టీలో చేరుతాను అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే జీవన్ రెడ్డి బీజేపీలోకి చేరుతారు అనేటువంటి ప్రచారం అయితే జోరందుకుంది. జీవన్ రెడ్డిని బీజేపీలోకి తీసుకునేలా ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుతో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. జీవన్ రెడ్డి చేరికపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు జీవన్ రెడ్డి. తర్వాత ఏ పార్టీలో చేరతారనే దానిపై సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీ మార్పు తథ్యం అనేది తెలిసిపోతుంది. ఆయన మాటల్లోనే ఒక స్పష్టత కూడా వచ్చినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి ఇక పార్టీ మారబోతున్నది మాత్రం జగిత్యాల రాజకీయాల్లో జోరందుకుంది. అయితే ఆయన బీఆర్ఎస్కు వెళ్తారని చెప్పి ఆయన అనుచర వర్గం చెప్తున్నప్పటికీ ఇప్పుడు బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆయనతో మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ జీవన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు మంతనాలు సాగిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న రామచంద్రరావు అదేవిధంగా కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డితో ఇప్పటికే ఆ సమాచారాన్ని కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. జీవన్ రెడ్డి వంటి బలమైన నేతను బీజేపీలోకి తీసుకున్న వల్ల పార్టీ బలోపేతం అవుతుంది. జగిత్యాలతో పాటు ఇటు కొరుట్ల, ధర్మపురి, చొప్పదండి ఈ 4 నియోజకవర్గాల్లో కొంత పార్టీకి బలమైన నాయకత్వం లభించినట్లుగా జీవన్ రెడ్డి రూపంలో వస్తుందనేది మాత్రం అరవింద్ మాటల్లో తెలుస్తుంది. గతంలో కూడా జీవన్ రెడ్డికి అదేవిధంగా అరవింద్కు సన్నిహిత సంబంధాలున్నాయి. చాలా సందర్భాల్లో జీవన్ రెడ్డికి అనుకూలంగా అరవింద్ మాట్లాడు. గత ఎన్నికల్లో అరవింద్ గెలుపు కోసం కూడా జీవన్ రెడ్డి పరోక్షంగా సపోర్ట్ చేశారనే వాదన మాత్రం రాజకీయ వర్గాల్లో వినిపించింది. అదంతా ప్రస్తుతం అయితే ఇక అరవింద్ ఇటీవల కాలంలో జగిత్యాల ఒక ప్రెస్ మీట్లో కూడా జీవన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం బాధాకరం అంటూ ఆయనకు సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చూసినట్లయితే జీవన్ రెడ్డిని బీజేపీలోకి తీసుకోవాలని చెప్పి ఆసక్తి ఎంపీ అరవింద్కు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే జీవన్ రెడ్డి బీజేపీలో చేరతారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం అయితే ఒక చర్చగా మారింది. ఎందుకంటే బీజేపీలో చేరడం వల్ల ఇటు అన్ని వర్గాల నాయకుడిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి బీజేపీలోకి చేరితే ఒక వర్గం దూరమై అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా హిందుత్వ పార్టీ ఎజెండాతో బీజేపీ వెళ్తుంది కాబట్టి జగిత్యాల జిల్లాలో ఎక్కువగా ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఈ సామాజిక వర్గం జీవన్ రెడ్డి కోల్పోయినట్లుగా అవుతుందనే ఒక అంచనా కూడా జరుగుతుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో ఉన్నారు. ఇక్కడ అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని కాంగ్రెస్లో ముందుకు వెళ్ళారు. అయితే బీజేపీ మాత్రం హిందుత్వ ఎజెండాతో వెళ్తుంది కాబట్టి ఇటు కొన్ని సామాజిక వర్గాలు జీవన్ రెడ్డి బీజేపీలో చేరితే ఆయనకు దూరమయ్యే అవకాశం ఉంది. ఆ ఓటు బ్యాంకు కూడా జీవన్ రెడ్డికి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవన్ రెడ్డి ఈ విషయంలో కొంత ఆచితూచి అడుగు వేసే అవకాశం ఉన్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే బీఆర్ఎస్ వైపే జీవన్ రెడ్డి మొగ్గు చూపే ఆస్కారం మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికైతే జీవన్ రెడ్డితో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం అంతా కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. 24, 25 ఈ 2 తేదీల్లో జగిత్యాల జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి జీవన్ రెడ్డి పార్టీ మారాలనే యోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతనే ప్రధాన చర్చ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ వచ్చి జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటారు. ఒక భారీ బహిరంగ సభ వేదికగా ఇదంతా జరగబోతుందని మాత్రం జగిత్యాల రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతారా లేకపోతే బీజేపీలోకి చేరుతారా, 2 పార్టీల్లో ఎటువైపు వెళ్తారని మాత్రం ప్రస్తుతం అయితే మరొక రకమైనటువంటి రాజకీయ చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జీవన్ రెడ్డి బీజేపీలో చేరే అంశం పైన మాత్రం ఒక స్పష్టత లేకపోయినప్పటికీ కొంతమంది మాత్రం బీజేపీలో చేరే ఆస్కారం ఉంది. అది కూడా ఒక రకంగా జీవన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ప్లస్ అనుకూలంగా ఉంటుందా లేకపోతే ప్రతికూలంగా ఉంటుందా, బీజేపీలో చేరడం వల్ల ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని మాత్రం జీవన్ రెడ్డి కొంత బేరీజ్ వేసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ లో చేరడం వల్ల ప్లస్ అనుకూలమైనటువంటి అంశాలే ఎక్కువగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో చేరడం వల్ల ఇటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జీవన్ రెడ్డి ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. జీవన్ రెడ్డి బలమైన బీఆర్ఎస్ కు ఒక బలమైన నేతగా దొరికినట్లు అవుతుంది. దీంతో పాటు అవకాశం ఉంటే భవిష్యత్తులో రాజకీయ అవసరాల దృష్ట్యా పోటీ చేయవలసి వస్తే జగిత్యాల నుంచి అసెంబ్లీ నుంచి జీవన్ రెడ్డిని బరిలోకి దించవచ్చు. లేదంటే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా కూడా జీవన్ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉంటుంది. ఇటు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జీవన్ రెడ్డి కొంత మాస్ లీడర్గా ఉన్నారు. చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అన్ని వర్గాలతో జీవన్ రెడ్డికి ఎక్కువగా సంబంధాలు ఉన్నాయి. దీంతో పాటు పొలిటికల్గా ఇతర పార్టీలను అటాక్ చేయడం అంటే మాత్రం జీవన్ రెడ్డితోటే సాధ్యమవుతుందనేది మాత్రం
జీవన్ రెడ్డి పైన ఒక పాజిటివ్ కార్నర్ ఉంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో తీసుకోవడం వల్ల ఎక్కువ అనుకూలించే అంశాలు ఉన్నాయి కాబట్టి జీవన్ రెడ్డి కూడా బీఆర్ఎస్లో చేరడానికి కొంత సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీలో ప్రస్తుతం అయితే చేరతారా లేదా అనే మాత్రం ఒక స్పష్టత మాత్రం లేదు. అయితే బీజేపీ సంబంధించిన నాయకత్వం మాత్రం జీవన్ రెడ్డిని తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటికీ ఆయనతోటి కొంత ఫోన్ ద్వారా మాట్లాడినట్టు తెలుస్తుంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ లీడ్ తీసుకొని జీవన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకునే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.